వెల్కమ్ టు మెగారెన్ టీవీ బర్నింగ్ టాపిక్. మణిపూర్ రాజకీయం ఇప్పుడు ఒక హై వోల్టేజ్ డ్రామాను తలపిస్తుంది. అల్లకల్లోలమైన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే శాంతి చిగురిస్తుందనుకుంటే సొంత వర్గం నుంచే ఊహించని తిరుగుబాటు మొదలైంది. నమ్మి గెలిపించిన నాయకులే శత్రువర్గంతో చేతులు కలిపారని కూకీ సామాజిక వర్గం ఆగ్రహంతో ఊగిపోతుంది. ముగ్గురు కీలక ఎమ్మెల్యేలపై సామాజిక బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించింది కూకీ జో కౌన్సిల్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఖేమ్చంద్ సింగ్, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసిన నెమ్చా కిప్జెన్ను, డిఖోలను తమ జాతి ద్రోహులుగా ప్రకటిస్తూ కేజెడ్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది? కుకీల ఈ ఆగ్రహానికి అసలు కారణమేంటి? లెట్స్ వాచ్. ఈశాన్య భారతం యొక్క గుండెకాయ, రత్నాల భూమి అని పిలువబడే మణిపూర్. గత 2 ఏళ్లుగా మణిపూర్ అంటే కేవలం ప్రకృతి అందాలు కావు, రగులుతున్న మంటలు, తెగిపోయిన బంధాలు, ఆరని కన్నీళ్లు. 2023 మే నెలలో మొదలైన ఆ జాతి అహంకార చిచ్చు ఈ రోజు రాజకీయ మలుపులు తిరిగి సరికొత్త రూపం దాల్చింది. రాష్ట్రం మొత్తం అశాంతితో రగులుతుంటే అక్కడ రాజకీయ చదరంగం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. సీఎం బీరేన్ సింగ్ రాజీనామా, రాష్ట్రపతి పాలన అనంతరం ఇప్పుడు ఒక కుకీ సామాజిక వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. కానీ ఈ మార్పు శాంతిని తెస్తుందా, లేక మరిన్ని చిచ్చులకు దారితీస్తుందా? మణిపూర్ సంక్షోభం ఒక్క రోజులో పుట్టింది కాదు. మైతేయి, కుకీ వర్గాల మధ్య ఉన్న భూమి, రిజర్వేషన్లు, అస్తిత్వ పోరాటం 2023 మే నెలలో హింసాత్మక రూపం దాల్చింది. ఈ హింసలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీరేన్ సింగ్ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు గతేడాది ఫిబ్రవరిలో రాజకీయ అనిశ్చితి పతాక స్థాయికి చేరడంతో బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించింది. అయితే నెలల తరుబడి సాగిన రాష్ట్రపతి పాలన మణిపూర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయింది. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ ఎమ్మెల్యే, కుకీ వర్గానికి చెందిన యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు నెమ్చా కిప్జెన్, డిఖో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సమాజంలోని ఒక వర్గానికి చెందిన వ్యక్తికి అత్యున్నత పదవి ఇస్తే సమస్య సద్దుమణిగిపోతుందని భావించిన కేంద్ర వ్యూహకర్తలకు ఒక గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖేమ్చంద్ సింగ్ ముఖ్యమంత్రి కావడం కుకీ వర్గాల్లో సంతోషాన్ని నింపాల్సింది పోయి వారిలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దీనికి ప్రధాన కారణం ఆ వర్గాల్లో ఉన్న అపనమ్మకం. కేవలం పదవుల పంపకంతో కొన్ని దశాబ్దాల జాతి వైరాగ్యం ముగిసిపోదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. కుకీ వర్గాల నిరసనల వెనుక బలమైన కారణాలున్నాయి. వారు కోరుకున్నది కేవలం ఒక ముఖ్యమంత్రి పదవిని కాదు, తమ వర్గానికి ప్రత్యేక పరిపాలన. తమ వర్గానికి చెందిన నేతలు ప్రభుత్వంలో చేరడం వల్ల తమ ప్రధాన డిమాండ్లు నీరుగారిపోతాయని సాధారణ కుకీ ప్రజలు భావిస్తున్నారు. మా ప్రాణాలు పోతున్నప్పుడు, మా ఇల్లు కాలిపోతున్నప్పుడు రాని పదవులు ఇప్పుడు ఎందుకు అని వారి ప్రశ్న. రాజధాని ఇంపాల్ను నియంత్రించే మైతేయి వర్గానికి కొండ ప్రాంతాల్లో ఉండే కుకీలకు మధ్య ఉన్న భౌగోళిక, మానసిక దూరం ఈ రాజకీయ మార్పుతో పూడదని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మెజారిటీ వర్గమైన మైతేయిలు ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారంలో తమ ప్రాబల్యం ఉందని భావించిన వారు ఇప్పుడు కుకీ నేత చేతికి పగ్గాలు వెళ్లడాన్ని ఎలా స్వీకరిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. మణిపూర్ కొండల్లో మంటలు ఆగడం లేదు. కానీ ఈసారి మంటలు శత్రువుల మీద కాదు, సొంత నేతల మీద. జాతి ప్రయోజనాల కంటే పదవులే ముఖ్యం అనుకున్న నేతలపై కుకీ సామాజిక వర్గం యుద్ధం ప్రకటించింది. కంచే చేను మేస్తే ఇక కాపాడేదెవరు అన్న చందంగా తయారైంది మణిపూర్ కుకీ రాజకీయాల పరిస్థితి. మణిపూర్లో మైతేయి, కుకీ వర్గాల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తమ ఉనికిని కాపాడుకోవటానికి కుకీలు ఒకవైపు పోరాడుతుంటే మరోవైపు తమ ప్రతినిధులుగా ఉన్న నాయకులు శత్రువులు భావించే వారితో జట్టు కట్టడం కుకీ జో కౌన్సిల్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు, తమ జాతిని కాపాడాల్సిన వారే పగవారితో చేతులు కలిపితే ఆ జాతి మనుగడ ప్రశ్నార్థకమే.
ఈ ముగ్గురు నేతలు కుకీ వర్గానికి చెందిన వారైనప్పటికీ మైతేయి ఆధిపత్యం ఉన్న ప్రభుత్వంలో కొనసాగడం, కుకీల ప్రయోజనాలను గాలికొదిలేయడం క్షమించరాని నేరమని కౌన్సిల్ భావించింది. జాతి కోసం పోరాటం కంటే కుర్చీ కోసం పాకులాట ఎక్కువైంది అంటూ కుకీ జో కౌన్సిల్ మండిపడుతోంది. తమ సామాజిక వర్గం ప్రాణాలర్పించి పోరాడుతుంటే ఈ నేతలు మాత్రం అధికారిక హోదాల్లో మునిగి తేలుతున్నారని కౌన్సిల్ ఆరోపిస్తోంది. అందుకే వీరిపై సామాజిక బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించింది. ఇకపై వీరితో కుకీ వర్గంలో ఎవరూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని, వారిని తమ నాయకులుగా గుర్తించబోమని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. సొంత జాతి ఆకలిని, బాధను పట్టించుకొని వారు పదవుల్లో ఉండి ఏం లాభం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సామాజిక బహిష్కరణకు మద్దతుగా నేతల తీరుకు నిరసనగా కుకీల అడ్డా అయిన చురాచాంద్పూర్ జిల్లాలో సంపూర్ణ బంద్కు పిలుపునిచ్చారు. కుకీలు తమను తాము కాపాడుకోవడానికి ప్రత్యేక పరిపాలన కోరుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో మైతేయి వర్గంతో నేతలు సన్నిహితంగా ఉండడం లేదా ప్రభుత్వంలో కొనసాగడం అనేది వెన్నుపోటుతో సమానమని సాధారణ కుకీ ప్రజలు భావిస్తున్నారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 10 మంది కుకీ ఎమ్మెల్యేలు ఉండగా అందులో 7 బీజేపీకి చెందిన వారే. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములైన వారే కాకుండా మరికొందరు నేతలు కూడా పదవుల కోసం క్యూ కడుతున్నారు. హమార్ తెగకు చెందిన ఎమ్మెల్యే సనటే, కుకీ జో ఎమ్మెల్యే కౌటేల్ కూడా తమను ప్రభుత్వంలో భాగస్వాములను చెయ్యాలని గవర్నర్ ఏకే భల్లాకు వినతి పత్రం అందజేశారు. అటు సామాజిక వర్గాన్ని, ఇటు ప్రభుత్వాన్ని మేనేజ్ చేయాలనుకుంటున్న ఈ నేతల తీరు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. హమార్ తెగ కూడా కుకీ జో వర్గంలో భాగమే అయినప్పటికీ ఈ పదవుల పంపకం వల్ల వర్గాల మధ్య అంతర్గత విభేదాలు పొడచూపుతున్నాయి. పదవులు వరించినా సొంత ప్రజల ఆదరణ కోల్పోతే ఆ అధికారం ముళ్లబాటే అవుతుంది. తనకు వ్యతిరేకంగా తాను విభజించిన ఇల్లు నిలబడదు అన్నట్టు మణిపూర్లో నాయకులకు, ప్రజలకు మధ్య ఏర్పడిన ఈ అగాధం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.